మాట్లాడకుండా ఇలా చేస్తారా అని రిజైన్ చేస్తానని చెప్పేసి రిజైన్ చేస్తే అధిష్టానం తొందరపడద్దు ఆగనని చెప్పింది. సో గతంలో అనుభవాలైతే అమరావతి క్యాపిటల్ నిర్ధారణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఏం లేదు. అది 3 మెన్ కమిటీ సుజనా చౌదరి గారు ఏదో పెట్టుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరిపి చేసింది ఏం లేదు, అన్ని ఏకపక్షంగానే జరిగాయి. భవిష్యత్తులో ఏమవుతుందో నాకు తెలియదు, చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏ రకంగా ఉంటాయి హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి హైపోథెటికల్ చూద్దాం. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఆ పదం ఎప్పుడు వస్తుందంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో, ఏ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి ప్రధానమంత్రిగా ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అంతేగాని ఏదో చిన్న ప్లేయర్ గా ఉండి వేరే పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి చేస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవదండి. సో ఆ యొక్క తేడా ఉంటుంది. డిసైసివ్ పాత్ర ఉండి ఆ యొక్క స్థాయిలో ఉంటే అప్పుడు డబుల్ ఇంజిన్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా ఒక ఆలోచన విధానం, ఏకాత్మత మానవవాదం అన్న సిద్ధాంతం, అలాగే అంత్యోదయ అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి, వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చేయించాలి. దీనిలో భాగంగా ఒక రామ్నాథ్ కోవింద్ లాంటి దళిత మేధావిని ప్రధాన రాష్ట్రపతి చేసిన, ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒరిస్సా చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేసిన, లేదా ఒక బీసీ వర్గానికి ఒక రైతు వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేసిన, లేదా ఛాయంకునే కుమారుని ప్రధానమంత్రి చేసిన, లేదా ఛత్తీస్గఢ్ లో ఒక చిన్న రైతు కూలీని ఎమ్మెల్యే చేసిన, ఇది ఏకాత్మత మానవవాద అంత్యోదయ సిద్ధాంతం. మా సిద్ధాంతాల అనుగుణంగా మేము పనిచేసే ప్రభుత్వం వస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అంతేగాని అగ్రవర్ణాలకి పెద్దపేటలు వేసుకుని వాళ్ళు నచ్చినట్టు చేసుకునేవి, లేకపోతే నిమ్న వర్గాల్ని వదిలేసి గాలికి వదిలేసి అది పట్టించుకోకుండా కేవలం పతాక శీర్షికలో వాళ్ళ పేర్లు నడిపి చివరికి వచ్చేసరికి ఇంకో అగ్రవర్ణాలు తీసుకొచ్చి వాళ్ళకి పెద్దపేటలు వేసేది, అది అంత్యోదయ సిద్ధాంతం కాదు, ఏకాత్మత మానవవాదం కాదు. అందుకని అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవదండి అటువంటి. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అన్నటువంటి వాదనే వస్తుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉంటుందా లేకపోతే పోల్ పార్ట్నర్గానే ఉంటుందా? ఇంత మటుకి అధికారికంగా జనసేన పార్టీకి భాజపా పొత్తులో ఉంది, కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో లేదు. ఇది వాస్తవమైన విషయం. తెలుగుదేశంతో పొత్తులో ఉన్నది జనసేన అధికారికంగా. కాబట్టి జనసేన తెలుగుదేశంతో కలిపి ఇంతమటికి భాజపా పొత్తులోకి రాల. వచ్చినప్పుడు భాజపా జనసేన తెలుగుదేశం అని చెప్తారు ఆయన. రానప్పుడు భాజపా గురించి ప్రస్తావించడం అంటే వాళ్ళని కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టండి. వాళ్ళు వాళ్ళ పార్టీగా వాళ్ళ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడుతున్నారు. ఈలోపు ఆయన మాట్లాడాల్సిన మాట మేము తెలుగుదేశం మాట మాత్రమే చెప్పాల్సిన బాధ్యత. కాబట్టి స్నేహధర్మం పొత్తు